మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి కరుణించి కటాక్షించును గాక. హల్లెలూయా. మరి ఇక ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అనుదినం కూడా ఆయన ఆహారము అనగా జీవాహారము మనకి కావాలి. ఆ జీవాహారము భుజిస్తేనే మనము హృదయము సంతోషంగా ఉంటుంది, ఆత్మ సంతోషంగా ఉంటుంది, శరీరం కూడా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గ్రహించుకుందాం ప్రియ సంగమా. ఈరోజు వాక్యం ఏమిటంటే నీ అలవాట్లను మార్చుకో. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనకి చాలా అలవాట్లు ఉంటాయండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు. స్త్రీలకు కానీ పురుషులు కానీ పిల్లలకు కానీ యవనస్తులు కానీ నడి వయసులు కానీ లేదంటే ముసలివారికి కానీ ఆయా తరాలను బట్టి అంటే ఆ యొక్క మనుషులు బట్టి వారికి వచ్చిన వారున్న స్థితిని బట్టి వారు అనుభవిస్తున్న ఆయుష్కాలను బట్టి వారున్న తరగతులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం కదా, హ్యాబిట్స్. హిందీలో అంటారు అద్దత్, అంటే అలవాట్లు, కోరికలు. పిల్లలు చేసినవి ముసలివాళ్ళు చేయరు, ముసలివాళ్ళు చేసింది నడి వయస్కులు చేయరు. ఇలాగ లోకంలో అనేకమైన అలవాట్లు మనము అలవాటు చేసుకుంటూ ఉంటాం, పద్ధతులను మనం అనుసరిస్తూ ఉంటాం ప్రతి సంగమా. కానీ ఇవన్నీ ఒక పక్కన పెడితే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి మనకి ఆశ ఏంటంటే అందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. ఇదే కదా క్రైస్తవుల యొక్క గురి. అందుకే కదా బోధ వింటున్నావు, అందుకే కదా బోధ బోధిస్తున్నావు, అందుకే కదా ఆలయానికి వెళ్తున్నావు, అందుకే కదా దైవ కార్యాలు పాలుపంచడం పంచుకుంటున్నావు, అందుకే కదా సంతోషంగా తండ్రి యొక్క కార్యాల్లో నీవు పాలుపంచలు పంచుకుంటూ అనేకులకు నీవు స్వార్థ చేస్తున్నావు. ఎందుకు? నీవు రేపటి దినాన నీ ఆత్మ, నీవు కాదు, శరీరం కాదు, నీ ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చబడాలని ఒక ఆశతో ఆసక్తితో తప్పలేదు. ఎలా కోరుకోవడం తప్పలేదు. కానీ నీ అలవాట్లు మార్చుకోవాలి. ఆ అలవాటు మార్చుకుంటేనే పరమ తండ్రి నిన్ను అంగీకరిస్తాడు. ఆ అలవాట్ల నుంచి మనం బయటకు వస్తేనే పరమ తండ్రి దీవిస్తాడు. నిన్ను శరీరాన్ని దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నీ పొరుగు వారిని దీవిస్తున్నాడు. నీవెవరి నిమిత్తం ప్రార్థిస్తున్నావో వారికి కూడా ఆయన దీవులు అందిస్తున్నాడు, లేదంటే. కానీ మరి ఇన్ని చేసినా నీవు మరి నీ ఆత్మకు ప్రశాంతత వద్దా? నీ ఆత్మ ఆశీర్వదించబడొద్దా? నీ ఆత్మ రాజ్యంలో చేర్చబడకూడదా? ఆలోచించుకుందాం మనమే. ఎందుకంటే పెద్దలు అంటారు, నీతి మాటలంట ఇతరులకు చెప్పడానికే, మనం అవలంబించడం కాదు. పూర్వీకులు కొన్ని సామెతలు పెట్టారండి, అవి ఊరికనే పెట్టలే. వాటిని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. పూర్వీకులు మన పెద్దలు కొన్ని సామెతలు పెట్టారు, కొన్ని సందర్భాలను బట్టి. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కనుక నీ అలవాటు ఏం చేస్తుందంటే నీ మంచి అలవాటు పరలోక రాజ్యానికి చేర్చబడడానికి ఒక మార్గం అవుతుంది, అంతే. ఈ లోకంలో మనకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు అండి. తినేవాడికి తిండి అలవాటు, త్రాగేవాడికి త్రాగుడు అలవాటు, తిరిగేవాడికి తిరుగుడు అలవాటు, మాట్లాడేవాడికి మాటల అలవాటు, పాడేవాడికి పాటల అలవాటు, వాయించేవాడికి వాయించాలంటే వాయించడం అలవాటు, అదొక ఇష్టం. ఇలాగ రకరకాలు కలిగిన అలవాట్లు లోకంలో చాలా ఉన్నాయి. కానీ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదే జీవ మార్గము. ఆ జీవ మార్గంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో కొన్ని నీవు అలవాట్లను మానుకోవాలి. నీవు కొన్ని పద్ధతులను మార్చుకోవాలి. ఇది నాకు కష్టంగా ఉందండి, ఇది నాకు ఇష్టం అండి అని మనం అలాగే ఉంటే అది నీకు ఇష్టము, కానీ ఆయనకి కష్టం. జ్ఞాపకం చేసుకోండి. ఇలా జీవించడం, ఇలాంటి అలవాట్లో నీవు జీవించడము అది నీకు ఇష్టము, ఆయనకి కష్టం. ఎవరికి? మనం పెంచి పోషిస్తూ
నేను అనుక్షణం కూడా నీ వెంట ఉండి తన దేవదూతల చేత నేను రక్షించబడుతున్నా పరమ తండ్రికి అది కష్టం. ఆయన్ని కష్టపెట్టి మనం ఈ లోకంలో ఇష్టంగా జీవించడానికి అధికారం లేదు. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అందుకే ఇక్కడ అలాంటి అలవాట్లు ఉన్న వారిని రాజ్యంలోకి ఎందుకు రానివ్వడంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. చూడండి, మనం మామూలుగా ఒక వ్యక్తి ద్రోహం చేశాడు, ఒక వ్యక్తి ఏదో చేశాడు, ఒక వ్యక్తి వ్యతిరేకంగా ఉన్నాడు కుటుంబానికి కానీ అంటే తండ్రికి కానీ, వారి కోసం మనం పులోమని ప్రార్థన చేస్తాం. కానీ ఈ ప్రార్థనలు ఎప్పుడు ఫలిస్తాయి? వాడిలో ఉన్న అలవాటు పోయినప్పుడే, వాడిలో ఉన్న హ్యాబిట్స్ పోయినప్పుడే నీ ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, చెయ్యండి, ఆసక్తితో చెయ్యండి. కానీ ఆ యొక్క ప్రార్థన ఆ వ్యక్తిని మారుస్తుందో లేదో మనం గమనించాలి. మార్చకపోతే బైబిల్ ఏం చెప్తుందో అది నమ్మాలి. చాలామంది మూర్ఖులుగా మాట్లాడుతుంటారు. లేదంటే ప్రతిదానికి ప్రార్థన చేయలేండి, దేవుడే చూసుకుంటాడు, దేవుడే మారుస్తాడు, ఆ క్రీస్తు మారుస్తాడు, మెస్సయ్య మారుస్తాడు, యేసుక్రీస్తు మారుస్తాడు. ఇలాంటి మాటలు మనం వింటుంటాం లోకంలో. కానీ అది అది అంటలేదు బైబిల్. నువ్వు ప్రార్థన చేయి, ఆ మనుషులు ఆ అలవాటు పోకపోతే దాని తర్వాత జరిగే పరిమాణం ఏమిటో నేను కాదు, బైబిల్ బోధిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము. భక్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి మాట మనం చూసినప్పుడు, ఈ లోకంలో నిర్జీవమైనది విడిచిపెట్టి నిర్జీవము అంటే జీవము లేనిది, నిలకడ లేనిది. నిర్జీవం అన్న పదము సంస్కృత భాషలో రాయబడిందండి. నీవు ఈ లోకంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే, తండ్రి చేత నీవు మెప్పు పొందుకోవాలంటే, నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి మారు మనసు కలిగి జీవించమంటుంది బైబిల్. అంటే చాలామంది మారు మనసు అంటే బాప్తిసం అనుకుంటారు కదా. నేను చాలాసార్లు హెచ్చరిస్తుంటాను ఈ మాటను. మారు మనసు అంటే బాప్తిసం కాదండి. బాప్తిసం అనేది తండ్రితో మన సంబంధం కలుపుకోవడం, రిలేషన్షిప్, మనం ఆయన కలుపుకోవడం. మారు మనసు పొందాలి. ఎందుకంటే నిన్న చేసిన పాడు పని ఏదైతే ఉందో ఈరోజు మానుకోవడమే మారు మనసు. నిర్జీవమైనది అంటే జీవింపలేనిది, అది నీకు హాని చేస్తుంది కనుక దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని, తండ్రి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి ఏదైతే మెసేజ్ పంపించాడో, అంటే వర్తమానం పంపించాడో, అట్టి రీతిగా జీవించడానికి ఇష్టపడిన వారినే ఆయన అంగీకరిస్తాడంట. ప్రతిదానికి ప్రార్థన చేస్తాం మనం, కానీ నీ ప్రార్థన ఫలింపదు అనడానికి, అలాంటి వారు మారు మనసు పొందుకోలేరు అనడానికి ఈ వాక్యమే మనకు సాదృశ్యం. కానీ మనం చేసే ప్రార్థన ఆ వ్యక్తిలో మార్పు తెస్తుందా? మార్పు తీసుకురాకపోతే తండ్రి చేతికి అప్పగించేది చాలు. అది ఈయన ఏమంటున్నాడంటే, హెబ్రీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ 6వ ఉత్తరం, ఇది లెటర్ నెంబర్ 6 లెటర్, ఇది 6వ ఉత్తరం రాస్తూ అందులో కొన్ని మాటలను చాలా క్లుప్తంగా చక్కగా ప్రపంచానికి అర్థమైనట్లుగా ఆనాడు రాయబడిన లేఖనాలు. ఇది ఇంచుమించుగా ఇప్పటికీ బైబిల్ ప్రకారంగా లెక్కలు చూసుకుంటే 1926 సంవత్సరం ఇది. అంటే మొదటి 100 సంవత్సరాల్లోనే భక్తులైన పౌలు గారు ఈ లేఖనాలన్నీ రాశారండి. 1926 సంవత్సరాలు ఇప్పటికి జరిగితే ఇప్పుడు మళ్ళీ మనతో మాట్లాడుతున్న బైబిల్ ఏమిటో తెలుసా? 4వ వచనం చూడండి. ఇప్పుడు అందులోనే మొదటి వచనం మనం చూసుకున్నాం, నిర్జీవమైనది విడిచి మారు మనసు పొందితేనే కానీ, నీవు అలవాట్లు మానుకుంటేనే కానీ పరలోకానికి నువ్వు చేర్చబడని చెప్పి 4వ వచనంలో ఏమన్నానంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని ఆ రుచి చూసిన తర్వాత ఈ లోకంలో సర్వశక్తివంతమైన శక్తులు మనం పొందుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని, వాటిలో మనం జీవిస్తూ వాటిని నమ్ముతూ ఉన్నప్పుడు నీవు దారి తప్పిపోతే
దారి తప్పిపోతే నీ పాత అలవాట్లోకి పాత క్రియల్లోకి నువ్వు వెళ్ళిపోతే అట్టివారు మరల నూతన పరచుట అసాధ్యము అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుదామా మనం ఆయనకు? ఇప్పుడు చేద్దామా ప్రార్థన? మూర్ఖుల కోసము, అహంకారుల కోసము, మరి ఏదో తండ్రికి ఇష్టమైన క్రియలు చేసేవారి కోసము స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి వెలిగించబడి అంటే తండ్రిలో ఒక్కసారి నీ బాప్తిసం తీసుకొని తండ్రి యొక్క వాక్యాన్ని నువ్వు వింటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుంటూ ఆయన ఇచ్చే వాక్యానుసారంగా జీవిస్తూ ఇలా ఉన్న నీవు కొంతకాలానికి మరలా నీవు పాత రోత జీవితంలోకి వెళ్ళిపోయి త్రాగేవాడు త్రాగుతూ చెడికిడులు చేసేవాడు చేస్తూ ఇలా జీవిస్తూ ఇలాంటి అలవాట్లు తెచ్చుకుంటే ఆయన సర్వశక్తివంతమైన పరలోక సంబంధమైన ఆ రుచులను రుచి చూశాడు. ఏంటది? ఒక దినాన నీ అప్పుల్లో ఉన్నావు, బాధలు ఉన్నావు, కష్టాలు ఉన్నావు, కన్నీళ్ళు ఉన్నావు, నీ భార్య భర్త అంటే నీ బిడ్డలు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఐసీలో నువ్వు ఉండేటప్పుడు చక్కగా నీకు ఆరోగ్యం ఇచ్చి బయటకు తీసుకొచ్చాడు. నువ్వు ఆకలి తప్పుతూ ఉండేటప్పుడు ఆకలి తీర్చాడు. నీవు అప్పులు ఉండేటప్పుడు అది తీర్చడానికి మార్గాలను చూపించాడు. అలాగే ఒక దగ్గర ఎలీషా గారి కాలంలో కూడా ఒక స్త్రీ ఏడుస్తుంది. తన భర్త చనిపోయిన తర్వాత తన భర్త అప్పులు చేస్తాడండి. అప్పులు చేసి చనిపోయిన తర్వాత ఆ అప్పు ఇచ్చేవారు ఈమెను అస్తమాలు కూడా వేధిస్తూ ఉంటే రాజు గ్రంథాలు 2 రాజు గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. అలాగే దినవృత్తాంతాలు కూడా మాటలు రాయబడ్డాయి. అప్పు ఇచ్చేవారు వేధిస్తుంటే అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె మొరపెట్టుకొని, నా ఏలినవాడా, ఇదిగో నాకు ఇంత కష్టం వచ్చింది, ఇలా ఉంది నా పరిస్థితి, అప్పుల వారు వచ్చి నన్ను పీడిస్తున్నారు అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ రాతి కుండలను తీసుకొని వచ్చి అందులో నీళ్లు నింపి వాటిలో నూనెగా చేసి ఆ నూనెను అమ్మి వారు అప్పులు తీర్చమన్నాడు. హల్లెలూయా. తీర్చుతుంది అని చెప్పాడు. కనుక మనం ఆపదలో ఈ అప్పులో ఉండేటప్పుడు అప్పులు తీర్చేసి సరిగ్గా ఆహారం లేని స్థితిలో నీకు 2 పూటల ఆహారం ఇచ్చి ఉండడానికి గృహంలో నీకు చక్కటి గృహాన్ని ఇచ్చి ఇన్ని రుచులు, ఇవన్నీ రుచులే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ కార్యాలే, ఇవన్నీ అనుభవించిన తరువాత మరలా నీ మూర్ఖురాలుగా మారిపోతే అక్కడ అంటున్నాడు, దారి తప్పిన వారిలో ఇవన్నీ చూసి మరలా వారు దారి తప్పిపోతే ఇలాంటి వారిని మరలా నూతన పరచడము అంటే మరలా మొదట స్థితికి, మొదట ప్రార్థనా శక్తిలోకి, మొదట ఆశీర్వాదంలోకి, మొదట దీవెనకరమైన జీవితంలోకి మరలా వెనక్కి తీసుకురావడం అసాధ్యం అనేసాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చూద్దామా, ఇప్పుడు చేద్దామా, ఇప్పుడు చూసామా, ఇప్పుడు చేద్దామా, అయినా మనం మానక విసుగ్గా ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ నీ ప్రార్థన వల్ల ఏంటి ఉపకారం? ఆయనే చెప్తున్నా కదా, ప్రతిదానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే. ప్రార్థన పరిష్కారాలను, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని బైబిల్లో రాయబడలేదు. కానీ మనం అనుకుంటాము పరిస్థితి మారుస్తుందండి. నీ అలవాటును మార్చుకుంటే పరిస్థితి మారిపోతుంది. అదే ఎందుకంటారంటే మాట, నీలో ఉన్న అలవాట్లు తీసేసుకుంటే నీ పరిస్థితి మార్చేస్తుంది. నీవు చేసిన ప్రార్థన, నీ కోసం ఇతరులు చేసిన ప్రార్థన, ఇతరుల కోసం నువ్వు చేసిన ప్రార్థన అదే ఉండదు మనకి, అదే ఉండదు. అక్కడే ఉంటాయి, ప్రార్థన చేస్తుంటాం. ఎలా జీవించేవారు అలాగే చేస్తుంటారు, ప్రార్థన చేయమంటారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ప్రతి చిన్నదానికి ప్రార్థనే, ప్రతి చిన్నదానికి ప్రార్థనే. వర్షాకాలం వచ్చిందంటే ప్రార్థన, ఎండాకాలం వచ్చిందంటే ప్రార్థన, శీతాకాలం వచ్చిందంటే ప్రార్థన. ఇంటి తగ్గించేవాడిని. మరి ఇంకే వాతావరణం ఇవ్వాలండి నీకు తండ్రి? ఇంకే వాతావరణం జీవిస్తాడు మానవుడు? నీ అలవాట్లు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. ప్రియ సంగమా, మనము ఏం చేయాలంటే చక్కటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన ఒక మాట నిర్జీవమైనది విడిచిపెట్టి అంటున్నాడు మొదటి వచనంలో, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. అంటే నీకు పనికిరానివి. నిర్జీవము అంటే సజీవము, నిర్జీవము. సజీవం అంటే ఎప్పుడు నిలిచిపోయేవి, నిర్జీవం అంటే తాత్కాలికమైనవి పనులు, ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు, నిన్ను చీకటిలోకి నడిపించే ఆ తలంపులు ఉంటాయి. అవి విడిచిపెట్టుకుంటేనే కానీ
నీవు రాజ్యంలోకి వెళ్ళవు. కానీ ఇవన్నీ తెలిసి ఉండి కూడా ఈ రుచులన్నీ రుచి చూసిన తర్వాత కూడా నీ పాత అలవాట్లోకి రోత జీవితంలోకి వెళ్ళిపోతే అటువంటి వారిని మరలా తీసుకురావడం అసాధ్యం అంటుంది. మరలా తీసుకురావడం అసాధ్యము. ఇస్కరియోతు యోధా జీవితంలో అదే జరిగింది. వాడి పాత జీవితాన్ని గతించి ఆయనతో సహవాసంలో కలుపుకున్నాడు క్రీస్తు. కలుపుకొని ఒక శిష్యుడిగా ఆయనకి అధికారం ఇస్తే అంతవరకు బాగానే ఉంది. మళ్ళా వాడు ఏం చేశాడంటే పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి వారిని మళ్ళా రక్షించడానికి అవకాశం లేకపోయింది కొన్ని సంఘం సహోదరులారా. ఎందుకంటే మనం మనం మార్చుకోవాలి మన జీవితాన్ని. నీ అలవాటును మార్చుకో రాజ్యంలోకి వెళ్ళాలంటే, నీ అలవాటును మార్చుకో మంచి స్థితిని కావాలంటే, నీ అలవాటును చంపుకో నీవు తండ్రిలో ఎదగాలంటే. అక్కడే ఉంటాయండి, అక్కడే ఉంటాయి కానీ అక్కడే ఉంటాయి కానీ నీ అలవాట్లు మార్చుకోము. నీ యొక్క అలవాట్లో నీవు ఏం చేస్తావంటే అలాగే ఉంటావు కానీ నీకు ఆశీర్వాదం కావాలి. ఎలాగండి ఇది? సాధ్యమా అసాధ్యమా? నువ్వు మారు మనసు పొందండి. అంటే బాప్తిసం కాదు, మారు మనసు పొందండి. నీలో ఉన్న చెడువని విడిచిపెట్టేయండి. అలా విడిచిపెట్టించుకుంటేనే నీవు రేపటి దినాన తండ్రికి ఇష్టంగా ఉంటావు, ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటావు. ఆయన నీకు మంచి ఈవులు దయచేస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దావీదు మార్చుకున్నాడండి. దావీదు మార్చుకున్నాడు, తన పద్ధతిని మార్చుకున్నాడు. కథ జీవితాన్ని విడిచిపెట్టేశాడు. కథ జీవితంలో తలంపులు చంపేసుకున్నాడు. కళ్ళతో పాపం చేశాడు, కాళ్ళతో పాపం చేశాడు. అవన్నీ విడిచిపెట్టేసుకున్నాడు. విడిచిపెట్టుకొని ఆయన ఏం చేశాడంటే మరలా మొదటి స్థితికి వచ్చేలాగును ప్రార్థన చేశాడు. దావీదు విడిచిపెట్టుకున్నాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. అలాగే కొంతమంది విడిచిపెట్టుకున్నారు, వారు ఆశీర్వదించబడ్డారు. మరి నీవు నేను ఎలా ఉండాలి? ఏ స్థితిలో మనం ఉండాలి అని మనము ఆలోచన చేసుకోవాల్సిన సంగమా. అలాగే లేకపోతే మనం ఏం చేస్తామంట? పాపులమే దోషులమే. అట్టి రీతిగా కాకుండా మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు కనుక ఆ అలవాట్ల నుంచి మనము బయటికి రావాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీ కుటుంబానికి నెమ్మది, అప్పుడే నీ మనసుకు నెమ్మది, అప్పుడే నీ మనసుకు శాంతి సమాధానం కలుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన, నీ కొందములు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాగ్దానం మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటండి. నాయన నీ యొక్క దివ్యమైన ఆశీర్వాదంతో నింపి నడిపిస్తామని నమ్ముతూ ఇదిగో నాయన ఇక సమయం చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేసి మహిమ పొందుకోమని. అయ్యా వాక్యమైన నీ బిడ్డలో తను మారు మనసు కలిగించి అయ్యా మరలా తిరిగి తండ్రి వేసే వారు చెడు వచనంలోకి వెళ్లకుండా, చెడు మార్గంలోకి వెళ్లకుండా నీవిచ్చే ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తూ అయ్యా నీవిచ్చే బహుమానం పొందుకుంటూ అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని రాజ్యం రావడానికి సహాయం చేస్తావని మా ప్రియ రక్షకుడు అనే క్రీస్తు నామములో ప్రార్థన నడిపి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ కూడా పరమ తండ్రి నామములో మరొకసారి చాలా వందనాలు. తన కుమారుడు క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి సదా కలుగును గాక. హల్లెలూయా.